వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మతం ఆధారంగా పండగలు అనేవి ఉన్నాయండి. క్రైస్తవులు క్రిస్మస్ని, గుడ్ ఫ్రైడేని ఇవన్నీ చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. రంజాన్ని, మొహరంని ఇలాగా ఉన్నటువంటి పండగల్ని ముస్లింలు చాలా గౌరవప్రదంగా వాళ్ళు జరుపుకుంటారు. అభినందనలు తెలియజేస్తాం. ఇక హిందువుల దగ్గరికి వచ్చేసరికి చెప్పనక్కర్లేదు మనకు ఉన్నటువంటి పండుగలు ఏంటి ఎలాగా అనేటువంటిది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రశస్తి కాలానుగుణంగా. ఎందుకంటే మనం ఋతువులు అనేది చూస్తాం కదా, ఏ ఋతువులో ఏ పండగ వస్తుంది, దానికి ప్రకృతికి ఏంటి సంబంధం, ఈ రకమైనటువంటి సెంటిమెంట్లు మనకు ఉంటాయి. ఇది ఇన్ జనరల్గా. సో ప్రజలందరూ వాళ్ళ పండగల్ని హాయిగా చేసుకుంటారు. కానీ పండగలకి కులం అనేది ఎక్కడొస్తుంది అర్థం కావట్లా. ఎందుకంటే సంక్రాంతి అయిపోయింది, ఇది మొత్తం అందరి పండుగ సంక్రాంతి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి అంటే మకర సంక్రమణం. శాస్త్రం ప్రకారం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రమణం అంటారు. అందులోనూ అది మన జనవరి. డేట్స్ కూడా పెద్దగా మారేది ఉండదు. 13, 14, 15, 14, 15, 16 ఇంతే ఉంటాయి. లేదు 12, 13, 14 మ్యాక్సిమం ఈ సర్కిల్లోనే ఉంటుంది మనకి మకర సంక్రమణం అనేది. ఇదే టైంకి మనకి రైతులు పంట కోతకొచ్చేటువంటి సమయం, కొత్త పంట వచ్చేటువంటి సమయం. సో చాలా చక్కగా పాడి పరిశ్రమని, పాడి పంట అంటాం కదా, సంక్రాంతి పాడి పంటలకి ప్రసిద్ధి. బేసిక్గా భోగి రోజున భోగి మంటలు వేస్తాం. సంక్రాంతికి చక్కగా గొబ్బెమ్మలు, ముగ్గులు. కనుమ రోజున పశుపూజ ఇవన్నీ చేస్తారు. దీనికంటూ ఒక కులం అనేది సెపరేట్గా లేదు. బట్ కొంతమంది ఇటీవల కాలంలో బాగా వైరల్ అయినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్, ఒక శాటిలైట్ ఛానల్, రెండిట్లోనూ వచ్చినటువంటి కథనాలు, దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్లు ఒకసారి రెండు కూడా చూసినట్టయితే, కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి, పొంగళ్ళు చేసుకుంటారు, చెరుకు గడలు, కొత్త కందులు ఇవన్నీ చేతికి అందే సమయం. ఇంకా నెల రోజుల్లో మామిడి పంట పూత తొడగడానికి సిద్ధమవుతున్న సమయం. ఎద్దుల పోటీలు, కోడి పందాలు, కొబ్బరి పందాలు, ఇలా వారి ఆటలు పాటలు కూడా పంటలతో, తమ ఇంటి జంతువులతో కలిసే ఉంటాయి. అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగగా అయింది. కమ్మవారి పండుగగా ఉండేది. అటు హరిదాసులకి కాదు, ఎవ్వరు ఇంటి ముందుకొచ్చి అడిగినా ఇది లేదనకుండా అన్నం పెట్టే కాలం కమ్మవారి కాలం. అమ్మలక్కలంతా ఒక చోటు చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు. ఈ పండక్కి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు ప్రత్యేకం అని కాలేజ్ హాస్టల్స్ లో సందడి చేసే కురవాళ్ళు. అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. కోడికూర, చిల్లిగారెలతో సందడి చేసే గ్రామాన ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకించి కమ్మవారి అందరికీ కూడా ఈ కమ్మవారి చరిత్ర సందర్భంగా ఈ సంక్రాంతికి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతోంది మీ మగధా న్యూస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను ఏది ఏమైనా ఇదేమో మగధా న్యూస్. అంటే త్యాగానికి పర్యాయపదం. కాపులు ఇప్పుడు పంట అంటే కాపు. పంట సమృద్ధిగా పండాలంటే కాపు కాయాలి. కాపు కాసేవాడే కాపు. కాపు లేకుంటే పంట లేదు, పండగ లేదు. కానీ ఎప్పుడు సంక్రాంతిని తమ పండుగగా కాపులు చెప్పుకోలేదు. కాపులు అంటే త్యాగానికి పర్యాయపదం. కాపులు ఎప్పుడు వేరే కులాల వారికి సహాయం చేయడానికి చూస్తారు. అన్ని కులాలను కలుపుకుపోతారు. సొంతంగా భూమి లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తారు. పంట నష్టపోయినా, దిగుబడి రాకపోయినా, పస్తులుండైనా సరే కౌలు చెల్లిస్తూ ఉంటారు. కానీ మోసం మాత్రం చేయరు. కాపు అంటే ఒక విశ్వాసం, కాపు అంటే ఒక భరోసా, కాపు అంటేనే త్యాగం. అలాంటి కాపులు తమకు కలిగిన దాంట్లో కొంతైనా లేని వారికి సహాయం చేయాలని చూస్తారు. నాటి శ్రీకృష్ణ దేవరాయల వారి నుంచి నేటి చిరంజీవి గారి వరకు అనేక మంది సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉన్నారు. 100 ఎకరాల్ని మానవతా దృక్పథంతో పేదవారికి పంచిన చరిత్ర కాపులది. శ్రీకృష్ణ దేవరాయల వారిని ఆదర్శంగా తీసుకుని అనేక దేవాలయాలను నిర్మించిన చరిత్ర కాపులది. ధూప దీప కైంకర్యాల కోసం 100 ఎకరాల్ని విరాళంగా ఇచ్చిన చరిత్ర కాపులది. కానీ ఏ కాపు కూడా మరో కులం వారి దగ్గర భూమిని యాచించలేదు, తీసుకోలేదు. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం కాపుల లక్షణం. కానీ కాపులు ఎప్పుడు తామే గొప్ప అని చెప్పుకోరు. కాపులకు కులాభిమానం ఉంటుందే తప్ప కుల పిచ్చి ఉండదు. కాపు అంటేనే త్యాగం. కాపు అంటేనే కాపు కాసే శక్తి, వ్యక్తి. కాపు అంటేనే ఒక శక్తి. కాపు కాసేవాడి త్యాగంతోనే సంక్రాంతి పండుగ వచ్చింది. కాపు లేకపోతే సంక్రాంతే లేదు. కానీ సంక్రాంతి కాపుల పండుగ కాదు. వాస్తవానికి సంక్రాంతి ఏ ఒక్క కులానికి సంబంధించిన పండుగ కాదు. సంక్రాంతి అందరి పండుగ, అన్ని కులాల పండుగ. కానీ ఒక కులానికి సంక్రాంతినో మరో పండుగను ఆ కుల పండుగగా ఆపాదించడం పరమ మూర్ఖత్వం. కొన్ని సొంత ఎక్స్పీరియన్స్లు మాట్లాడతాను, క్షమించండి, తప్పుగా అనుకోవద్దు. లక్ష్మి గారు మాట్లాడుతూ, అంటే పరిచయం ఉంది, 2-3 సార్లు కలవడం, మాట్లాడడం కూడా జరిగింది. పూర్వాశ్రమంలో కలిసి పనిచేయడం కూడా జరిగింది ఆవిడతోటి. నేను ఎక్స్పెక్ట్ చేయలే
అండ్ అఫ్ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దీన్ని ట్రోల్ చేస్తున్నారు, ఎవరున్నారో దీని వెనకాల నాకు తెలుసు అంటూ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చారు. ఎందుకంటే రైతులుగా కమ్మవారు స్థిరపడ్డారు కాబట్టి ఆ పంట అలా వస్తుంది కాబట్టి ఇది కమ్మవారి పండుగ అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆవిడ చెప్పుకుంటూ వెళ్ళారు. ఇక్కడ 99 మిత్రులు వారు చెప్పిన దాంట్లో కూడా ఇది ఎవరి పండుగ కాదు, అన్ని కులాలకి సంబంధించింది కదా, అందరి పండుగ ఇది. అయితే పంట అంటే కాపు కాయడం ఇవన్నీ కూడా ఉపమానాలు వేసుకుంటూ వాళ్ళు వచ్చారు. తప్పేమీ లేదు, ఎవరికి వాళ్ళు చెప్పారు అంతే. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే పండుగ అనేది పక్కకి వెళ్ళిపోయి కులం మాత్రం మిగిలిపోయింది. ఆవిడ ఏదో చెప్పింది కాబట్టి, ట్రోల్ అయింది కాబట్టి దాని మీద ఇంకో కంటెంట్ రాసి మనం కూడా ఎందుకు వేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం చిన్నగా కనిపిస్తోంది, అదొకటి. అండ్ ఆవిడ కూడా ఏంటంటే తీసుకొచ్చి, అంటే నాకు అర్థం కాంది, ఏ శతాబ్దంలో ఇది కమ్మవారి పండుగగా అయిపోయింది? బేసిక్గా రైతు కులం ఏమైనా ఉందా? అన్ని కులాల్లోనూ రైతులు ఉన్నారు. మా తాత రైతు, మా పెత్తాత రైతు, ఇద్దరు కూడా ఊళ్ళో కొబ్బరి తోట, అందులోనే పసుపు అరటి ఇవన్నీ కూడా వేసేవాళ్ళు. పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి చిన్నప్పుడు. అండ్ మా ముత్తాత గారు ఆయన సంస్కృత పండితులు, ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన వ్యవసాయం. వారి తండ్రి గారు ఆయన కూడా వ్యవసాయం. వారి తల్లి గారు మా కుటుంబానికి మూలంగా ఉన్నటువంటి వాళ్ళు, వారు కూడా వ్యవసాయ ఆధారితం. తర్వాత అర్చకత్వం అని చెప్పను కానీ అదే దీంట్లో ఉన్నారు, అయ్యిందే. వ్యవసాయం చేస్తున్నంతసేపు మరి మా తాతను రైతు అన్నారు కానీ పంతులు గారిని ఎవరు పిలవలేదే. సంక్రాంతి మేము చేసుకున్నాం, సంక్రాంతికి అరిసెలు మేము వండుకున్నాం, సంక్రాంతికి ఇంకా చెప్పాలంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ కూడా, కేవలం పొలం మాకు మాత్రమే కాదు, మా తోట పక్కనే మా చిన్న కొబ్బరి తోట ఉండేది అప్పట్లో, రైల్వే లైన్లో పోయిందనుకోండి, దాని పక్కనే పెదకాపు గారిది, మా కాపుమాయ గారిది, రామారావు గారు ఆయన పేరు, ఆయన తోట, దాని పక్కనే విశ్వేశ్వరరెడ్డి గారిది, ఆ పక్కనే తీసుకుంటే ఇంకో రాజు గారిది, ఇలా వరుసగా అందరూ ఉన్నారు, అందరు రైతులే, అందరూ సంక్రాంతి చేసుకుంటాం. అదే రోడ్డు మీద మొత్తం అన్ని పొలాలు కలిసేటువంటి రోడ్డు దగ్గర పెద్ద భోగిమంట వేసేవాళ్ళు. మరి అప్పుడు సంక్రాంతి ఎవరిదైంది? బ్రాహ్మణుదైందా, రాజుగారిదైందా, ఎవరిదైంది? కమ్మవాళ్ళదైందా, కాపులదైందా? గుజరాత్లో పతంగుల పండగ అంటారు, అక్కడ పతంగులు ఎగరేస్తారు గుజరాతీలు. అక్కడ వాళ్ళకి కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. మరి అక్కడ వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే పండగ మాది అంటే తప్పు కదా. అంటే నెరేటివ్ అనేది ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు, సీనియర్లు, ఇలాంటి వాళ్ళు మాట్లాడిందని చూసి రేపు పొద్దున్న వచ్చేటువంటి వాళ్ళు కూడా అగో అలా అన్నారు కాబట్టి మనం కూడా ఇలాగే చెప్పాలేమో, ఇలాగే చేయాలేమో, ఇలాగే ఎక్స్ప్రెస్ చేయాలేమో అనుకునేటువంటి ఒక ఇబ్బంది ఉంది. ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళని చూసి నేర్చుకుంటాం, స్వతహాగా అన్నీ వచ్చేసేవి కదా, ఎవరో ఒకళ్ళని చూసి నేర్చుకుంటాం ఖచ్చితంగా. వ్యాఖ్యానం ఇలా ఉండాలి అనేది నా వరకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు చాలా ఇంపాక్ట్ క్రియేటర్. ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను, ఇన్స్పైర్ అవుతాను. ఇలా ఎంతోమంది ఉన్నారు, సుద్దాల అశోక్ తేజ గారు, గోరెటి వెంకన్న గారు, సాహిత్యకారులు, రచయితలు, కవులు, కళాకారులు, ఎంతోమందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అలాగే ఎంతోమంది మిత్రులను చూసి, ఎందుకంటే రాయలసీమలో ఉన్న వాళ్ళని చూసి అప్పుడప్పుడు రాయలసీమ స్లాంగ్ ట్రై చేస్తూ అంటారు, ఏం రా అబ్బాయి కోనసీమ నుంచి వచ్చినట్టు రాయలసీమ స్లాంగ్ అంతా బాగా పట్టుకుంటున్నావు కదా అని చెప్పని. తెలంగాణలో మిత్రులు ఉన్నారు, తెలంగాణలో నిజామాబాద్లో ఒక స్లాంగ్ ఉంటుంది, ఆదిలాబాద్ దగ్గర ఒక స్లాంగ్ ఉంటుంది, వరంగల్ వెళ్తే ఒకలా ఉంటుంది కొంచెం. ఇలా అందరూ ఉన్నారు, అందరూ మిత్రులే, అందరిది పండుగ. ఇక్కడ ఎవరి పండుగ అనేటువంటిది ఎందుకు అసలు? రైతు పండించేటువంటి భూమికి కులం లేదు, మతం కూడా లేదు. రైతు పండించేటువంటి పంటకి కులం లేదు, మతం లేదు. పొద్దున్న లేస్తే అదే వరన్నం తింటాం. కేవలం అందులో మేబీ రకాలు ఉండొచ్చేమో, సాంబ మసూర్ అని, సోనా మసూర్ అని, సోనా మసూరి, తర్వాత 1001 బియ్యం అని దొడ్డు బియ్యం అంటాము, తర్వాత చిట్టిముత్యాలని ఈ మధ్యన ఎక్కడో గట్టిగా వింటున్నాం. అది ఈ విధంగా ఏ పంట పండించినా పంటకి కులం అనేది ఉండదే. పండక్కి మాత్రం తీసుకొచ్చి కులాన్ని ఆపాదించేసేలాగా ఎందుకు వ్యాఖ్యలు చేయడం? అవును, కమ్మవాళ్ళు రైతులుగా ఉన్నారు, వ్యాపారస్తులుగా ఉన్నారు, విద్యావేత్తలుగా ఉన్నారు, కాపుల్లో కూడా బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏ రాజుల్లో లేరా? బ్రాహ్మణుల్లో లేరా? వైశ్యుల్లో లేరా? మాలమాదిగల్లో లేరా? ఎవరిలో లేరు? వెలమల్లో లేరా? ఇంకొకళ్ళలో లేరా? రెడ్లలో లేరా? ఇక్కడ ఉన్నది మనుషులు, వాళ్ళ వృత్తి రైతు, వ్యవసాయం అంతే. దానికి కులాన్ని ఆపాదించడం, లేదంటే దాన్ని తీసుకెళ్ళి పండక్కి ఏంటిది అసలు? సో పండగ వెళ్ళిపోయింది, కులం మాత్రం మిగిలిపోయింది, కుల గోల మాత్రం మిగిలిపోయింది.
పండగ వాదంటే మాది అన్నట్టుగా, లేదంటే అది కాదు అన్నట్టుగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ సమాజంలో అవ్వాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా అయిపోయింది. అర్థం లేనటువంటి ఒక చర్చ, అర్థరహితమైనటువంటి చర్చ. సో జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, 10 మందికి చెప్పగలిగే స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అక్కడ. సో ఇందులో పెద్దగా చెప్పేది ఏం లేదు. ఇంకా ఇక్కడతోటి ఈ వివాదానికి, పండగ ఏ కులానికి సంబంధించింది అనేదానికి ఈ అవసరం లేనటువంటి చర్చల్ని ఫుల్ స్టాప్ పెట్టేసి పండుగ ఎసెన్స్ని అందరూ అనుభవించాలి, పండగని అందరూ కలిపి చేసుకోవాలి, అందరూ కలిసి ఉండాలి. అది చెప్పుకోదగినటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.